యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే బలమైన వ్యవస్థలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీలో విండ్ టర్బైన్ బ్లేడ్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా వెస్టాస్ గ్రూప్ను కోరారు. క్రీడల అభివృద్ధికి సహకారం అందించాలని సంజీవ్ గోయంకా గ్రూప్నకు విజ్ఞప్తి చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ మూడో రోజు వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. దావోస్లో యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం, వరల్డ్ ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశ సాంకేతిక పురోగతి, సామాజిక మానవత్వం అంశంపై నిర్వహించిన చర్చలో ప్రసంగించారు. రాబోయే సాంకేతిక మార్పులకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తు అవసరాల్ని ముందుగానే గుర్తించి ఏపీలో అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నైపుణ్యం కార్యక్రమం దేశంలోనే అత్యంత సమగ్ర ఏఐ ఆధారిత నైపుణ్యాభివృద్ధి ఉపాధి వేదికల్లో ఒకటని వివరించారు. ఇది శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాలు, సర్టిఫికేషన్లు, నియామకాలు, పరిశ్రమల తక్షణ అవసరాల్ని ట్రాక్ చేస్తుందన్నారు. నిరుద్యోగ యువత కోసం ప్రారంభించిన కౌశలం కార్యక్రమం ద్వారా విద్యార్థులు, గ్రామీణ యువత కోసం డిమాండు ఆధారిత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు 4 లక్షల మందికి పైగా యువత, మహిళలకు నైపుణ్య శిక్షణ అందించామని వెల్లడించారు. విద్యా సంస్కరణల్లో భాగంగా సిలబస్తో పాటు నేర్చుకునే విధానాన్ని మారుస్తున్నామని లోకేష్ తెలిపారు. పాఠశాలల్లో ఏఐ, రోబోటిక్స్, స్టెమ్ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. అమెరికా, యూకే, యూరప్, సింగపూర్, ఆస్ట్రేలియాల్లోని వర్సిటీల భాగస్వామ్యాల ద్వారా గ్లోబల్ ఎక్స్పోజర్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఒరాకిల్, శాంసంగ్, సిస్కో లాంటి సంస్థల ద్వారా పరిశ్రమకు అనుగుణమైన సర్టిఫికేషన్లు అందిస్తున్నామని తెలిపారు. 4వ తరం పారిశ్రామిక విప్లవం కోసం ఏపీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ను ప్రారంభించామని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేష్ తెలిపారు. డెన్మార్క్ కు చెందిన పవన విద్యుత్ సంస్థ వెస్టాస్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోర్టెన్ హోయ్ డైర్హోమ్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలోని కృష్ణపట్నం సమీపంలోని క్రిస్ సిటీ లేదా ఇఫ్కోసస్, కాకినాడ సమీపంలోని కేఎస్ఈజెడ్లో భారీ విండ్ టర్బైన్ బ్లేడ్, నాసెల్లే యూనిట్ల ఆఫ్ షోర్ మ్యానుఫ్యాక్చరింగ్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. పవన విద్యుత్ రంగంలో నైపుణ్యం, వృత్తిపరమైన అవసరాల్ని తీర్చేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఐఐటి తిరుపతిలో పవన విద్యుత్ సెంటర్ ఏర్పాటుకు భాగస్వామ్యం వహించారని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఆర్పీ సంజీవ్ గోయంకా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శశ్వత్ గోయంకాతో సమావేశమైన లోకేష్ ఏపీలో క్రీడల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఏపీలో గోయంకా గ్రూప్ తలపెట్టిన 349.8 మెగావాట్ల పూర్వ గ్రీన్ సిఈఎస్సి పవన విద్యుత్ ప్రాజెక్టు విస్తరణ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ అవకాశాల్ని పరిశీలించాలని సూచించారు. ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. విలువ జోడింపు సముద్ర ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పేందుకు తీర ప్రాంతాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మెగా ఫుడ్ పార్కుల్లో రెడీ టు ఈట్ మీల్స్, హెల్త్ అండ్ వెల్నెస్ ఉత్పత్తుల తయారీని అన్వేషించాలని కోరారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెషన్లో భవిష్యత్తు సవాళ్లు, అవకాశాల్ని ప్రభుత్వాలు ఎలా ఆవిష్కరించాలి అనే అంశంపై జరిగిన సదస్సులో లోకేష్ పాల్గొన్నారు. భవిష్యత్తు సవాళ్లను అంచనా వేస్తూ కొత్త అవకాశాల్ని గుర్తించి పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తూ స్థిరమైన అభివృద్ధిని అందించే వ్యవస్థల్ని నిర్మించుకోవడం అత్యవసరమని తెలిపారు. సమగ్ర అభివృద్ధి, పేదరిక నిర్మూలన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన లాజిస్టిక్స్ పాలసీ ద్వారా ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైలు, అంతర్గత జలమార్గాలు, లాజిస్టిక్స్ పార్కుల్ని మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్తో అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించారు. భారత్ తూర్పు తీర మారిటైమ్ వ్యాపారంలో 40% ఏపీ నుంచే ఉందన్నారు. ఏపీలో పరిశ్రమల భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఏర్పాటు చేశామని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్, మోడర్న్ ఫిజిక్స్ తదుపరి తరం పరిశోధన నైపుణ్యాలకు విద్యార్థులు, అధ్యాపకుల్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు వివరించారు.